నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం పెంపొందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి. బాధ్యతల స్వీకరణ సందర్భంగా నూతన ఎస్పీ షెల్కే సచికేత్ విశ్వనాథ్ వెల్లడి. దళితులు పేద భూములను ఆక్రమించుకున్న అగ్రవర్ణాలపై చర్యలు చేపట్టి బాధిత వర్గాలకు తగిన న్యాయం చేయాలి. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ డిమాండ్. కోట్లాది రూపాయలతో నిర్మించిన వైద్య కళాశాలలు, వైద్యశాలల ప్రైవేటీకరణ తగదు. సీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ నేతల ఆగ్రహం. ప్రజల్లో పోలీసు శాఖ పట్ల మరింత నమ్మకం పెంపొందించేలా కృషి చేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని జిల్లా నూతన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా షెల్కే నచికేత్ విశ్వనాథ్ను ప్రభుత్వం నియమించడంతో ఈ మేరకు ఆయన సోమవారం కడపలోని తన కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు పోలీసు అధికారులు ఆయనకు స్వాగతం పలకగా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వర్తించే అవకాశం రావడం సంతోషకరమన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రితో పాటు డీజీపీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. జిల్లాలోని అధికారులు, మీడియా, ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ప్రకాష్ బాబు, రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సంకల్పమానం ఉపకల్పమానం ఉపగ్రస్తం భ్రస్తం తేజోవసీజ ఆయుస్తం భూతం భూతం చిత్రకేశ ప్రభానాభాంతు యజమానస్య కామాః మనోవాంఛాభిష్టబల సిద్ధిరస్తు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం. ఇవాళ రేపు అక్కడ విజయవాడ వెళ్ళి కాన్ఫరెన్స్లో ఎస్పెషల్లీ ప్రయారిటీస్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చేయాలా ప్రయారిటీస్ ఏమున్నాయి ప్రతి జిల్లాకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హౌ టు గో ఫార్వర్డ్. మోర్ దెన్ దాట్ మీ తరఫు నుంచి రావాలి. ప్రతి పోలీస్ స్టేషన్ సిస్టమ్ ఎంత ఇంప్రూవ్ చేయగలుగుతాము, ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాము, మీ ఇన్పుట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ బ్రీఫింగ్లో నేను అంతా డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే అందరికీ నమస్కారం. ఈ ఇంటరాక్షన్ కోసం మీరు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ జిల్లా ఎస్పీగా బాధ్యత తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత నాకు ఇచ్చారు. నేను చాలా గ్రేట్ఫుల్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు. ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఈ రోల్లో అంత సిన్సియర్గా, అంత డిసిప్లిన్గా పనిచేస్తాం. పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక నమ్మకం ఉండాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. ఇది చాలా పెద్ద బాధ్యత నేను అనుకున్నాం. నేను నా తరఫు నుండి 100% ఫేర్గా నేను ఎఫర్ట్స్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా తరఫున కంగ్రాచులేషన్ సార్. తర్వాత ఈ పోలీస్ శాఖకు అతిపెద్ద సవాల్గా మారిన గండికోట మైనార్ బాలిక ఇష్యూ చాలా సంచలనంగా మారింది. దాని మీద మీరు ఎలా మాట్లాడారు? అది జస్ట్ ఐ సెడ్ ఇప్పుడే జస్ట్ వచ్చాను. నాకు కొంత టైం ఇవ్వండి. అంత డీటెయిల్గా నేను స్టడీ చేస్తాను. రెగ్యులర్గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను. వాట్ ఎవర్ ద ఇష్యూస్ ఆర్ ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా మీకు అంతా షేర్ చేస్తాను. అయితే పోలీస్ విషయాలు, అన్ని పోలీస్ విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి. అన్నీ సీరియస్గా తీసుకుని మేము చేస్తాము. దీంట్లో కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. లైక్ లా అండ్ ఆర్డర్,
చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు. తర్వాత ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, సోషల్ ఈవిల్స్ ఉన్నాయి. అన్ని ఇల్లీగల్ ఇష్యూస్ మీద మేము గట్టిగా స్ట్రిక్ట్గా పనిచేస్తాం. ఒక నమ్మకం, ఒక రెస్పెక్ట్, ఒక విశ్వాసం క్రియేట్ చేయడానికి కోసం డెఫినెట్గా ప్రాధాన్యత ఇస్తాం. ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా, పెద్ద జిల్లా ఉంది, ఇష్యూస్ ఉంటాయి. అయితే స్టేక్ హోల్డర్ అప్రోచ్, మీరు కూడా దీంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నారు, అందరూ సివిల్ సొసైటీ స్టేక్ హోల్డర్ ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ అందరూ ఉన్నారు. అందరితో కలిసి we will take strict action against any illegal activity. తన కుమారుని కన్ను పోవడానికి కారణమైన రిషి వాటిక వ్యక్తి వెంకటేష్ వేదవ్యాస భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే రిషి వాటిక గురుకుల యాజమాన్యంపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కొండ అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి కోరారు. ఈరోజు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు కొండ శేషాద్రిరెడ్డి అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండల పరిధిలోని గట్టు గ్రామం వద్ద ఉన్న శ్రీ వేదవ్యాస భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిషి వాటిక గురుకులంలో 3వ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. తన కుమారుడు ఇతర విద్యార్థులతో ఆడుకుంటూ ఉండగా గురుకుల యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి వెంకటేష్ రాయ్తో తన కొడుకుని కొట్టడంతో కన్ను పోయిందని ఆలస్యంగా తెలిసిందన్నారు. చికిత్స చేయించినా కన్ను పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు కట్టలేదన్న కోపంతోనే ఈ ఘటన జరిగిందని తన కుమారుడు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. విషయం తెలుసుకునేందుకు స్కూల్కు వెళితే తననే చంపుతానంటూ బెదిరించారని తెలిపారు. తనకు తన కుమారునికి గురుకుల యాజమాన్యం నుంచి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు నామమాత్ర సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను ఆయన కోరారు. నా కొడుకు శేషాద్రిరెడ్డి గట్టు ఏరియాలో ఉండే కొత్తకోట మండలం గట్టు ఏరియాలో ఉండే ఋషి వాటిక అనే గురుకులంలో 2 సంవత్సరాల క్రితం జాయిన్ చేశాను. ఇది 3వ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడ చదువుకుంటూ అంటే వాళ్ళ ప్రమిసెస్లో మొత్తం ఫ్రీగా వదిలేసాము. వాడికి వచ్చేసి ఇయర్లీ వన్స్ మాత్రమే విజిట్ ఉంటుంది, మనకు ఇంటికి వచ్చే వెసులుబాటు ఉంటుంది. అంటే అంత కఠినంగా ఉన్నా కానీ నా పిల్లవాడు మంచి నైపుణ్యం గల వ్యక్తిగా రావాలని చెప్పి నేను కోరుకున్నాను. ఆ గురుకులంలో 7వ తారీఖు జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన నా కుమారుడి కుడి కన్ను చూపు కోల్పోయేటట్టు చేసింది. ఈ విచక్షణారహితమైన పనికి ఆ పని చేసిన వ్యక్తి ఎవరు అని విచారించగా అక్కడే పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది వెంకటేష్ అనే వ్యక్తి నా కొడుకుని ఫీజు ఇంకా చెల్లించలేదనే ఒక నెపంతో పదే దాడి చేస్తూ వచ్చాడు. 7వ తారీఖు వచ్చేసరికి నా కొడుక్కి కుడి కన్నుకి రాయితో పెట్టి గట్టిగా కొట్టడంతో తీవ్ర రక్తగాయమై రక్తస్రావమై స్పృహ తప్పి పడిపోతే వాళ్ళ సొంత వైద్యం చేసి కన్నును నొక్కి అక్కడే ఉండే కన్నుగుడ్డులోంచి వచ్చే జెల్ కింద అక్కడే పడిపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు ఇంటిమేషన్ ఇచ్చి తిరుపతికి తీసుకొస్తున్నామని చెప్పి తిరుపతిలో నాకు అక్కడ కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించేసి నాకు హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళకి ఏమీ సంబంధం లేనట్టు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏందయ్యా ఇది, ఏం జరుగుతుంది, ఇలాంటి పరిస్థితిని నా కొడుకు కల్పించారు మీరు అని చెప్పి గురుకులం దగ్గరికి వెళ్ళి సానుకూలంగా మనము వాళ్ళతో చర్చలు జరిపితే వాళ్ళు నా మీద దాడి చేయించడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను పోగు చేసుకొని రిటర్న్ నా మీద ఇది చేయాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను నా కొడుకు కంటి చూపు కోసం భవిష్యత్తులో అవసరమయ్యే ఏ రకమైనటువంటి కాంపెన్సేషన్ అయినా సరే నేను కోరే హక్కు ఉంది. కానీ నేను ఏం చేశాను, నా కంటి చూపుకు అయ్యే ఏదైనా సరే మీరు చేయాలి అని అంటే వాళ్ళు మేము చెయ్యము, మీకు ఎందుకు చేయాలి, మీరెవరు అసలు, మీరు మా గురించి కానీ మా ట్రస్ట్ గురించి కానీ ఎక్కడైనా చెప్తే మీ ప్రాణాలు తీస్తాం జాగ్రత్త అని చెప్పి నన్ను థ్రెటన్ చేశారు. అట్ ది సేమ్ టైం అక్కడ ఏం జరిగింది అని నా బిడ్డను కానీ థ్రెటన్ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను వెళ్ళలేక 14వ తారీఖు ధైర్యం చేసి కొత్తకోట పిఎస్కి వెళ్తే 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వెయిట్ చేయించి ఏదో నామమాత్రంగా ఒక 2 సెక్షన్లు వేసేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది.
కంప్లీట్గా పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళకు సరెండర్ అయిపోయారు. నాకు ఎలాంటి ఇది చేయట్లేదు. వాళ్ళు తీవ్రంగా నన్ను బెదిరించడం జరుగుతుందన్నమాట. అక్కడ ఏంది నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నావు, 2 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటే నన్ను హింసించినట్టు అవుతుంది, కానీ నేను దౌర్జన్యం చేసినట్టు ఎలా అవుతుంది? ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనను మళ్ళీ అదే పాఠశాలలో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, దట్టు పాఠశాలకు సంబంధించి NIOS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనే విధానంలో నడుస్తుంది. నో సేఫ్టీ మెజర్స్ ఆర్ యూజింగ్, సేఫ్టీ మెజర్స్ ఏవి వాళ్ళు పాటించట్లేదు. అది ఒక అడవిలో ఉంటుంది, దానికి ఒక సీసీ క్యామ్ లేదు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేదు. ఒక 5 మంది వ్యవస్థాపకులు ఇది చేసుకొని, ఒక ట్రస్ట్ నుంచి ఫండ్స్ అన్నింటినీ ఇది చేసుకొని, పిల్లల దగ్గర నుంచి ఫీజుల రూపంలోగానే టార్చర్ పెట్టి మరీ ఇది చేస్తూ ఆ విధంగా నా కొడుకు యొక్క కన్ను పోవడానికి కారణమైన గురుకులం యాజమాన్యం మీద, గురుకుల సిబ్బంది వెంకటేష్, తర్వాత రాజుగారు, GS రాజుగారు, రాఘవరావు గారి మీద నన్ను థ్రెటన్ చేసినారు. నా ప్రాణాలకు కానీ ముప్పు ఉంది. ఈ పోలీసులతో కానీ నాకు ఎలాంటి ముప్పు అయినా ఉంది. ఎందుకంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకు నచ్చిన కేసే నేను కడతాను అని చెప్పి నిన్న పోలీసు వారు కానీ నన్ను థ్రెటన్ చేయడం అయింది. వీళ్ళందరి వల్ల నా ప్రాణాలకి, నా బిడ్డ ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పి మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. కోట్లాది రూపాయలు వెచ్చించి వైద్యశాలను నిర్మిస్తే అందుబాటులోకి తెచ్చి మెరుగైన వైద్య సేవలు అందించకుండా ప్రైవేట్ పరం చేయడం దారుణమని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల మెడికల్ కళాశాల, వైద్యశాలలను వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు రామగోవింద్ రెడ్డి, రామసుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దివంగత మహానేత వైఎస్ విద్యా వైద్యానికి పేదలకు చేరువ చేస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేసి దూరం చేస్తున్నారన్నారు. పులివెందుల మెడికల్ కళాశాల, వైద్యశాలకు వైఎస్ పేరు తొలగించినప్పటికీ ప్రజల గుండెల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకి గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 542 కోట్లు ఖర్చు పెట్టగా ఇంకా 120 కోట్లతో పనులు పూర్తి చేయకుండా అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. 2024 మార్చిలో జగన్మోహన్ రెడ్డి పులివెందుల మెడికల్ కళాశాలను ప్రారంభించగా తమ హయాంలో కళాశాల కావాల్సిన పరికరాలు మొత్తం రావడం జరిగిందన్నారు. చంద్రబాబు స్థానిక ఎమ్మెల్సీని పంపించి పులివెందుల మెడికల్ కళాశాల పూర్తి కాలేదంటూ విష ప్రచారం చేయించడం తగదన్నారు. ప్రజలు అన్ని అంశాలను గమనిస్తున్నారని, త్వరలోనే చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న కూటమి ప్రభుత్వం ఊపిరిదిగో ఇక్కడ హాస్పిటల్ పోరాటం చేస్తుంది ఈ కాలేజీల కోసం. ఎందుకంటే ఇది ప్రజల కోసం. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన కాలేజీలు కానీ మరి హాస్పిటల్స్ కానీ ఇది పేదలకే మరి ఆ వైద్యాన్ని అందించాలి, అది ప్రభుత్వ పరంగానే నడవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేమందరం కూడా పెద్ద ఎత్తున
మరి విద్యార్థులను మరి అందరిని కలిసి వచ్చే పార్టీలందరినీ కూడా కలుపుకొని రాబో రోజుల్లో పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కలిసికట్టుగా వస్తే మనం చూసాం మొన్న నేపాల్లో ఏ విధంగా పెద్ద ఉద్యమం వస్తే మరి అక్కడ ప్రధానమంత్రి కూడా ఆ దేశం వదిలి పారిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడిని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విద్యార్థులందరూ కూడా అన్ని సంఘాల వాళ్ళు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ కాలేజ్ అంతా వాళ్ళు తిరిగి చూడాలంటే చంద్రబాబు నాయుడు అండుకో ఒక 2-3 గంటల పైనే పడుతుంది. ముస్లిం ముతకాయితో అంత ఇబ్బందులు పడే పరిస్థితి అవుతుంది. ఇంకా రెండో విషయం ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే లేని అమరావతిని చూపిస్తాడు దేవతల రాజధానిని చంద్రబాబు నాయుడు. ఉన్న మెడికల్ కాలేజీకి దుప్పటి కప్తాడు. లేని అమరావతిని మటుకు దేవేంద్రుడు పరిపాలన చేసినట్టు ఆడ కూర్చున్నట్టు అదంతా మన కళ్ళకు చూపిస్తాడు. ఆడు ఉన్న మెడికల్ కాలేజీ మటుకు నేను నల్ల కమ్మడి కప్తా అంటున్నాడు. ఇది ప్రజలు వాడు గుర్తించాలా. ఇంకొకటి ముఖ్యమైన మాట, పని చేయలేకపోయినా వీడు జగన్ ఏ మనిషిరా బస్సు వీడు ఇట్లా అద్భుతంగా కట్టినాడు. వీడు వీడి దెబ్బకు పైసలు అయిపోయింది, ఈవీఎం మిషన్ లేకపోతే మనము ఎంత సూపర్గా కట్టినాడు వీడు అని లోపల అనుకుంటూ అది బయటికి చెప్పి సావలేరు. కాబట్టి రాజసౌధ లాంటి రాజులు ఉండే సౌధం ఎట్లుంటుందో అటువంటి భవనాలను నిర్మిస్తే ఈ చూపిలే వాళ్ళు. ఈ చూపిలే వెనక్కి పోయి యానో ఒంటికి పోసేదో కంప చెట్లు ఉండేదో ఏడన్నా సెప్టిక్ ట్యాంకులు ఉండేటో కట్టకుండా ఉంటారు చూడి అవి చూపిస్తున్నారు. అంటే నా ఉద్దేశం మా భాషలో కడపోలాం కాబట్టి మొదటిగానే మారుతాంలే మేము. మూతి చూపించడంలే ముడ్డు చూపిస్తున్నారు. ఒరే స్వామి మనిషికి ఎప్పుడైనా మూతి వైపు చూపించాల్సింది, ముందు ముడ్డి వైపుగా చూపించాల్సింది. ముడ్డి వైపు చూపిస్తున్నారు మీరు. మూతి వైపు చూపించండి, ఇద్దరు కనపస్తాయి మూతి వైపు చూపించే. ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నాను నేను వాళ్ళను, నిజంగా ఈ మెడికల్ కాలేజీ పూర్తి కాకపోతే కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే వ్యవస్థ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అది స్వతంత్రమైన ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ వచ్చి చూసి ఈ కాలేజీ పూర్తి అయిందా పూర్తి కాలేదా, ఇందులో వసతులు ఏంది, పరికరాలు ఏంది, ఫ్యాకల్టీ ఏంది, మరొకటి ఏంది అన్నీ చూసి ఇక్కడ ఆసుపత్రి జరపడానికి కాలేజీ జరపడానికి కావలసినటువంటి వసతులు సంపూర్ణంగా ఉన్నాయా లేవా అని చూసి వీళ్ళు ఉండబడిన విధానాన్ని బట్టి నీకు 20 సీట్లు ఇవ్వాలా, 10 సీట్లు ఇవ్వాలా, 50 సీట్లు ఇవ్వాలా, సీట్లు ఇవ్వకూడదు అనేది వాడు నిర్ణయిస్తాడు. ఈ పులిందలకు వచ్చి చూసి మీరు చేసిన ఈ ప్రకారము మీకు ఈ సంవత్సరం 50 సీట్లు శాంక్షన్ అని చెప్పి చెప్పినాడు అంటే మెడికల్ కాలేజీ శాంక్షన్ అయినట్ట, మెడికల్ కాలేజీ పూర్తి అయినట్ట, పూర్తి కానట్ట. 542 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలా అని చెప్పి నిర్మించడం జరిగింది. దాంట్లో బ్యాలెన్స్ మిగిలింది ఒక 120 కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో మిగతా ఎక్విప్మెంట్ అంతా కూడా రావడం జరిగింది. దాంతోపాటు రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది 24 మార్చిలో దీన్ని మా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది మొదలైంది. 1000 మంది ఓపీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూసినాం. సో మనం అందరం కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా చూసి ఎందుకంటే చూసినా కూడా కళ్ళున్న కబోదిలాగా, అంటే వాళ్ళకేమో కళ్ళున్నాయి, ప్రజలందరినీ కబోదులను చేయాలన్న ఉద్దేశంతో ఆ రకంగా ఎమ్మెల్సీ గారిని పంపించి రామ్ గోపాల్ రెడ్డి గారిని ఆయన ద్వారా ఇదంతా కూడా బ్లఫ్ చేసే కార్యక్రమం, మోసం మళ్ళీ చేయాలి, ప్రజలకు అబద్ధాలు మళ్ళా చెప్పాలా అని చెప్పేసి ఈ కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి. 120 కోట్లకు సంబంధించిన ఇంకా బిల్డింగులు దాదాపు 70%, 80%, 90% కొన్ని రంగులు మాత్రమే పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూసినాం. సో అవన్నీ కూడా ఎందుకంటే ఇది 5 ఏళ్ల కాలం చేయాల్సిన ప్రాజెక్ట్, ఇది ఒక్కసారి చేసేదేం లేదు. సో ఒక్కసారి ఎందుకంటే ఎన్ఎంసీ ఇది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు అంటే వాళ్ళ మొదటి సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
దళితులు పేదల భూములను ఆక్రమించుకున్న అగ్రవర్ణాలపై తగిన చర్యలు చేపట్టి బాధిత వర్గాలకు తగిన న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ ఆక్రమణలపై తాము ఇది వరకు ప్రభుత్వంతో పాటు జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. తాజాగా మైదుకూరు మండలం జాండ్లవరం గ్రామంలో సంబటూరు ప్రసాద్కు ప్రభుత్వం భూమిని కేటాయించగా వాటిని సాగు చేసుకుంటున్న తరుణంలో అగ్రవర్ణాలు దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదవుతున్న సంబంధిత వ్యక్తుల నుంచి భూములను మాత్రం స్వాధీనం చేసుకోకపోవడం విచారకరమన్నారు. రెవెన్యూ యంత్రాంగం 1977 POT యాక్టును అమలు చేసి దళితుల భూములను ఆక్రమించిన వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. 1977లో దళితుల భూములు అన్యాక్రాంతం కాకూడదని POT యాక్ట్ తీసుకొస్తే ప్రభుత్వాలు పాలకులు అండ చూసుకొని అగ్రవర్ణాలు దళితుల భూములను కాజేయడం దారుణమన్నారు. దళితుల భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్పై ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం దళితుల భూముల రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, బాధిత దళితులకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దళితుల భూములలో అగ్రవర్ణాలు ఆక్రమణలకు గురి చేస్తూ పేదవాళ్ళ భూములన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా వారి చేతుల్లో ఉన్నాయి. వీటన్నిటి కూడా ఎవరైతే ఆ భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో అలాంటి దళితులకి ఆ భూములన్నీ కూడా తిరిగి ఇవ్వాలని చెప్పని ఇప్పటికే పలుసార్లు కరపత్రం మూలకంగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం. అయినా స్పందన లేదు. కలెక్టర్లకు, ఆర్డీఓలకు అందరికీ కూడా విజ్ఞప్తులు చేశాం. ఆ విషయంలో కూడా ఎటువంటి చొరవ తీసుకోలేదు. ఇప్పుడు మన మైదుకూరు మండలంలోని జాన్లవరం గ్రామంలో సంబటూరు ప్రసాద్కు ప్రభుత్వ భూమి ఇచ్చినారు. ప్రభుత్వ భూమి సాగులో ఉంటున్నాడు. కానీ అగ్రవర్ణాలు ప్రభుత్వ భూమి వచ్చేసి ఇది మొత్తం మా చేతిలో ఉంది, మాది భూమి అని చెప్పనేసి దౌర్జన్యంగా సాగు చేస్తున్నప్పటికీ అటు తహసీల్దార్ గారు కానివ్వండి, లేదా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కానీ స్పందనలో ఇచ్చినా కూడా, అదేవిధంగా మంచి ఆయన నాగేశ్వరరావు నాయుడు పైన SC/ST కేసు కూడా నమోదైంది. అంటే దళితుల భూములు దౌర్జన్యంగా పాల్పడుతున్న కేసులు నమోదైనా భూమిలో నుంచి మాత్రం పోవడానికి సిద్ధంగా లేవు. కాబట్టి రెవెన్యూ శాఖ సంబంధించిన అధికార యంత్రాంగం 1977 POT యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి భూమిలో నుంచి దౌర్జన్యంగా ఎవరైతే దళితుల భూమిలోకి వచ్చినారో అతని మెడబట్టి గుంజమంటాడా నేను. ఎవరైనా కావచ్చు. ఒక చట్ట పరిధిలో భూములు అన్యాక్రాంతం కాకూడదని చెప్పని 1977లో ఒక POT యాక్ట్ 1977 వస్తే చట్టాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవని ప్రభుత్వాల అండ చూసుకొని ఈరోజు అగ్రవర్ణాలు దళితుల భూములను కబ్జా చేస్తున్నారు, దౌర్జన్యంగా సాగు చేస్తున్నారు, అక్రమంగా పట్టదారు పాస్ పుస్తకాలు తెచ్చుకుంటున్నారు, చేయలేకపోతే చంపుతామంటున్నారు, పాతిన రాళ్ళన్నీ కూడా తీసేస్తున్నారు, కంచె కట్టుకుంటే మొత్తం ట్రాక్టర్లతో JCBలతో తొలగిస్తూ ఉన్నారు. ఇంకా కంచె సేని మేర్చంటే దళితుల భూములకు కాపలా ఎవరు అని అడుగుతున్నా. దళితుల భూములకు రక్షించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది. ఈరోజు చాలా చోట్ల చూస్తున్నాను, మీకు పట్టాలు ఇచ్చినాము కదా, మీరు సాగు చేసుకోలేకపోతే మీరు వాళ్ళ మీద ఏదన్నా అవసరం ఉంటే కోర్టుకు వెళ్ళండి. అరే మా భూమిని మాకు స్వాధీనం చేయండి అని చెప్పని అడిగితే కోర్టుకు చూడమని చెప్పని కోర్టు వైపు చూపిస్తూ ఉన్నారు. ఆ 77 యాక్ట్ ఏమైతే చెప్తుందో, ఎవరైనా ఈ భూములు అన్యాక్రాంతం చేసినట్టయితే
అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకొని ఈ పిఓటి యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసి పేద వర్గాల పక్షాన, దళితుల పక్షాన భూములను కాపాడి వాళ్ళకు అండగా ఉండండి అని చెప్పనేసి చట్టంలో చెబితే కోర్టుకు పోమని చెప్పని మమ్మల్ని చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది కోర్టుకు పోయి అప్పుల పాలైనారు. ప్రభుత్వ భూములు ఇచ్చి మమ్మల్ని అప్పులలోకి తీసుకొచ్చి పెడతా ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దశాబ్దాల కాలంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మరి చాలా రకాలుగా ఎస్సీ కమిషన్ చెప్తా ఉంది. ప్రతి వారం వచ్చేసి స్పందన కార్యక్రమం నుంచి ఐక్యవేదికకు వచ్చినారు. ఎన్ని అర్జీలు ఇచ్చింటారో చూడండి. ఒక కంప్లైంట్ ఒక్కసారి వచ్చి దాన్ని పరిష్కారం చేయాలి, నెల 2 నెలలకో. కానీ వరుస బట్టి సంవత్సరాల తరబడి వరకు కూడా కలెక్టర్లకు విజ్ఞప్తులు చేసినా కూడా దళితుల భూముల సమస్య ఏ ఒక్కటి కూడా పరిష్కారం చూపడం లేదని చెప్పనేసి నేను తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాను. దక్షిణ కాశీగా పిలువబడే పవిత్రమైన పుష్పగిరి తీర్థక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య కడప విభాగం ఆధ్వర్యంలో సామూహిక పిండ ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీధర్ శర్మ, వారణాసి ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన ఇలాంటి క్షేత్రంలో పిండ ప్రదానం ద్వారా ముక్తితో పాటు పుణ్యం ప్రాప్తిస్తుందన్నారు. గత 5 ఏళ్లుగా అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజల వినతి మేరకు సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ విషయంగా అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు చంద్రమౌళీశ్వర శర్మ, నరసింహ భట్టర్, మాడుగుల శివపణి శర్మతో పాటు ఇతర అర్చకులు పాల్గొన్నారు. నైమిత్తిక పర్వాలేదు, లేని వాళ్ళు పనులు తీసుకోవాలా. పవిత్ర పంచనది సంగమ శివ కేశవ క్షేత్రమైన పుష్పగిరి పుణ్యక్షేత్రమునందు రుద్రపాద సన్నిధి యందు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక పిండ ప్రదాన కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో గత 5 సంవత్సరములుగా ఎటువంటి ప్రతిఫలాభ లక్ష్య లేకుండా అందరికీ భోజన వసతితో పూజా సామగ్రితో సమర్పించి ఈ పురోహిత సమాఖ్య బ్రహ్మశ్రీ వారణాసి ప్రసాద్ శర్మ ఆచార్యత్వమున బ్రహ్మశ్రీ వారణాసి శ్రీధర్ శర్మ ఆధ్వర్యమున పురోహిత సమాఖ్య సభ్యులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శర్మ గారు, జగదీష్ అరయూర్ గారు, నరసింహ భట్టర్ గారు, శ్రీ విజయభాస్కర్ శర్మ గారు, శ్రీ మాడుగుల శివపణి శర్మ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకు భాద్రపద శుద్ధ పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్య వరకు పితృ సంబంధమైనటువంటి పుణ్యతిథులు. ఈ తిథుల్లో పితృదేవతా సంబంధమైనటువంటి కార్యక్రమములు చేయడం వల్ల అక్షయ పుణ్యలోకము ఇంత కాదు అక్షయమైనటువంటి పుణ్యం లభిస్తుందన్నటువంటి శాస్త్రాన్ని అనుసరించి ఈ మహాలయ పక్షాల్లో ఈరోజు సప్తమి రోజు భాస్కర సప్తమిని పురస్కరించుకుని శ్రీధర్ శర్మ గారు ఇక్కడ విశేషంగా సామూహిక పిండ ప్రదానం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా రుద్ర పాద సన్నిధిలో. మనకు ఈ క్షేత్ర పురాణం అనుసరించి విష్ణుపాదము రుద్రపాదం రెండూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఉన్న చోటైనటువంటి ఈ చోట, అలాగే హరిహర క్షేత్రమైనటువంటి చోట ఇక్కడ పినాకిని నది, పెన్నా నది
దక్షిణ వైపుగా ప్రవహిస్తుండడం వల్ల ఇది దక్షిణ కాశీతో సమానమని హరిహర క్షేత్రము ఇన్ని విశేషమైనటువంటి స్థల పురాణం కలిగినటువంటి చోట పిండ ప్రదానం చేయడం వల్ల మనకు పూర్వీకులకు ముక్తి ప్రాప్తిస్తున్నటువంటి భావన చేత విశేషమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొనడం జరిగింది. కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. సహకరించినటువంటి భక్తులకు అనేక రకాలుగా సహకారం అందించినటువంటి దాతలకు మరియు సమాఖ్య సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం పెంపొందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి. బాధ్యతల స్వీకరణ సందర్భంగా నూతన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వెల్లడి. దళితులు పేద భూములను ఆక్రమించుకున్న అగ్రవర్ణాలపై చర్యలు చేపట్టి బాధిత వర్గాలకు తగిన న్యాయం చేయాలి. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ డిమాండ్. కోట్లాది రూపాయలతో నిర్మించిన వైద్య కళాశాలలు వైద్యశాలల ప్రైవేటీకరణ తగదు. సీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ నేతల ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.